తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల భుండ తెలుగొకండ, ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. శ్రీకృష్ణదేవరాయలు ఆనాడు తెలుగు భాషకి ఇచ్చిన గొప్ప స్థానం అది. అలాంటి స్థానాన్ని ఇవాళ మనం పూర్తిగా నిలబెట్టుకోలేకపోతున్నాము. ఎక్కడ తెలుగు భాష, మాతృభాషని ఎవరైతే పరిరక్షించుకుంటారో ఆ జాతి గొప్పగా ప్రపంచంలో ఎదుగుతుంది. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా వాళ్ళ మాతృభాషని ప్రేమిస్తారు, గౌరవిస్తారు, ఆరాధిస్తారు, పూజిస్తారు. అలాంటి మన మాతృభాష, మన తెలుగు భాష కోసం మనమేం చేయాలి? ఖచ్చితంగా ఇవాళ మన మాతృభాష కోసం మనందరం నడుం కట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడ నుంచి ప్రారంభించాలి? పాఠశాల నుంచి ప్రారంభించాలి. అది ఏ పాఠశాల, ప్రభుత్వ పాఠశాల, ప్రైవేటు పాఠశాల, ఏ పాఠశాల అయినా సరే పాఠశాలలో మాత్రమే పిల్లలకు మాతృభాష తెలుగు భాషని నేర్పే అవకాశం ఉంది. మాతృభాష ఎవరైతే బాగా నేర్చుకుంటారో మాతృభాష పునాదుల మీద ఎన్ని భాషలనైనా నిర్మించుకోవచ్చు, ఎన్ని భాషలనైనా నేర్చుకోవచ్చు, ఎంత సాంకేతిక పరిజ్ఞానాన్నైనా గ్రహించవచ్చు. అలాంటి పరిస్థితిని ఇవాళ తిరిగి మళ్ళీ మన విద్యార్థులకి, మన యువతకి మనం కల్పించాల్సిన అవసరం ఉంది. మరి కేవలం తెలుగు మాస్టర్లు మాత్రమే, తెలుగు పండితులు మాత్రమే ఈ తెలుగు భాషను పరిరక్షిస్తారంటే కాదు. తెలుగు భాష మీద అభిమానం ఉన్న ఎవరైనా సరే తెలుగు భాషని నేర్పవచ్చు. అది ప్రాథమిక స్థాయిలోనైతే పండిట్స్ ఉండరు, తెలుగు పండిట్స్ ఉండరు. ఏ ఉపాధ్యాయులు తెలుగు భాషని నేర్పిస్తారో వాళ్ళు అభిమానంతో, ఆసక్తితోటి, ప్రేమతోటి పిల్లలకి నేర్పాల్సిన అవసరం ఉంది. అప్పుడు పిల్లలు తెలుగు భాష పట్ల మమకారాన్ని పెంచుకుంటారు. అలాగే హై స్కూల్ స్థాయిలో తెలుగు పండిట్స్ ఉన్నారు. తెలుగు పండిట్స్ వాళ్ళు ఖచ్చితంగా తెలుగు భాష పట్ల ప్రత్యేకమైన శ్రద్ధని కనబర్చాల్సిన అవసరం ఉంది. ఇలాగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అన్నీ కలిసి పాఠశాలల ఉద్యమంగా తెలుగు భాష, మాతృభాష ఉద్యమంగా దీన్ని తీసుకున్నట్లయితే అది మన తెలుగు జాతిని పరిరక్షించినట్లు, మన తెలుగు భాషని పరిరక్షించుకున్నట్లయితే మన తెలుగు జాతిని పరిరక్షించుకున్నట్టు, తెలుగు సంపదని పరిరక్షించుకున్నట్లు, పిల్లలకి తెలుగు భాష పట్ల, తెలుగు సాహిత్యం పట్ల, తెలుగు చరిత్ర పట్ల ఒక స్పృహని కలిగించాల్సిన అవసరం ఉంది. అప్పుడు పిల్లలు ఆనందంగా మాతృభాషను నేర్చుకుంటారు, ఇతర భాషలు నేర్చుకుంటారు, ఇతర సాంకేతిక పరిజ్ఞానంలో కూడా ముందుంటారు. ప్రపంచంలో మన పిల్లలు అత్యధికమైన స్థాయిల్లో ఉండటానికి ఈ మాతృభాష ఖచ్చితంగా దోహదం చేస్తుంది. కాబట్టి ఉపాధ్యాయులారా, ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్న మరో గ్రంథాలయ ఉద్యమం మాతృభాష సంక్షేమం పట్ల, మాతృభాష అభివృద్ధి పట్ల కూడా తిరిగి ఒక ఉద్యమాన్ని నిర్మిస్తుంది. ఈ ఉద్యమానికి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ కూడా భాగస్వామ్యం వహించాల్సిందిగా కోరుతున్నాను. సెలవు, మీ మంచికంటి.